హాయ్ వ్యూయర్స్. సో 'మిరాయి' మూవీ నుంచి ఒక సాంగ్ రిలీజ్ అయ్యడం జరిగింది. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్ ఇది. సో ఇది హీరోకి మధ్యలో ఒక రొమాన్స్ క్రియేట్ చేసే ఒక మూవీ ఇది. సో తేజ సజ్జా 'హనుమాన్' మూవీ తర్వాత తన పాపులారిటీని మెయింటైన్ చేసుకుంటూ ఇప్పుడు తీస్తున్న మూవీయే 'మిరాయి' మూవీ. సో ఈ మూవీకి కార్తిక్ ఘట్టమనేని డైరెక్షన్ చేస్తున్నారు. ఆయన ఇందులో మంచు మనోజ్ కూడా ఇందులో ఒక పర్టికులర్ విలన్ క్యారెక్టర్ చేస్తున్నారు. సో తేజ సజ్జకి ఈ మూవీ 'మిరాయి' మూవీగా చాలా ప్రెస్టేషన్గా ఈ మూవీ ఉండబోతుంది. అండ్ మంచు మనోజ్ కూడా మంచి బ్రేక్ని ఇస్తుందని చాలా ఓప్గా ఉన్నారు. సో ఇన్ని కథాంశాలు ఉన్న ఈ మూవీ నుంచి సాంగ్ రిలీజ్ అయింది. సో ఈ సాంగ్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు ఈ మూవీ రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఈ 'మిరాయి' సాంగ్ వచ్చేసి ఇందులో రితిక నాయక్ హీరోయిన్గా పరిచయం అవుతున్నారు. సో తేజ సజ్జకి జోడీగా ఈ మూవీ హీరోయిన్ నటించబోతుంది. ఈ సాంగ్ చూస్తున్నంతసేపు నాకేమనిపించిందంటే ఒక క్యాచీ సాంగ్, ఇది ఒక డిఫరెంట్ యాంగిల్లో ఒక డాన్సింగ్ కరెక్ట్ డిఫరెన్స్గా ఉంది, కాస్ట్యూమ్ కూడా డిఫరెంట్గా చూపించడం జరిగింది. ఒక హీరోయిన్ ముక్కు ముడుచుకొని ఉంటే తాను ఎలా ఓదార్చి హీరో దగ్గరికి ఎలా తెప్పించుకుంటారో, ఎలా బుజ్జగించడం అని చెప్పి ఈ సాంగ్ నాకు అర్థమైంది. ఈ సాంగ్ చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే, సో లిరికల్ సాంగ్ కాబట్టి మొత్తం అనేది చూపించలేదు, బట్ చూపించిన దాంట్లో సాంగ్ మాత్రం చాలా చాలా ఎక్స్ట్రాడనరీగా ఉన్నది. గ్రాఫికల్గా కూడా చాలా బాగున్నది. అండ్ మ్యూజిక్ కూడా బీటింగ్ కూడా బాగున్నది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. మ్యూజిక్ కూడా చాలా వినసొంపుగా ఉన్నది. అండ్ ఈ మూవీకి ఫోటోగ్రాఫర్గా పనిచేసిన వాళ్ళు కూడా చాలా ఎక్స్ట్రాడనరీగా పనిచేస్తున్నారు. అండ్ ఈ మూవీ కూడా ఒక హిస్టారికల్ మూవీగా 'మిరాయి' మూవీ రాబోతున్నది. సో రిలీజ్ డేట్ అనేది మనకి ఎగ్జాక్ట్గా చెప్పలేదు, కానీ ఈ మూవీతో మాత్రం మళ్ళొక తేజ సజ్జా డైరెక్షన్ ఆయన కెరీర్లో మొత్తం బిగ్గెస్ట్ హిట్గా 'హనుమాన్' తర్వాత కూడా ఈ మూవీ ఉండబోతుందని చెప్పి ఒక కాన్ఫిడెంట్గా ఈ మూవీ ఉన్నది. సో ఇందులో ఒక క్యాచీ డ్యాన్స్ ఉన్నది. నాకు తెలిసి ఇందులో కొన్ని చిరంజీవి స్టెప్స్ అండ్ పవన్ కళ్యాణ్ గారి స్టెప్స్ కూడా ఇందులో మెలిమించారని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సాంగ్ చూస్తుంటే నాకు ఏమనిపించిందంటే, తేజ సజ్జా వేసే స్టెప్స్లలో కొంచెం చిరంజీవి గారి స్టెప్స్ కనబడతాయి. అండ్ పవన్ కళ్యాణ్ గారి కొన్ని స్టెప్స్ మాత్రం ఇందులో కొన్ని కనబడుతున్నాయి. సో వాళ్ళ డ్యాన్సింగ్ స్టెప్స్ మాత్రం అలా ఉన్నాయి కాబట్టి, సో మొత్తం వల్ల 'మిరాయి' మూవీ నుంచి ఈ సాంగ్ అనేది చాలా స్పెషల్ అని సాంగ్ చెప్పొచ్చు. సో దీని నుంచి ఆల్రెడీ మన ప్రొడ్యూసర్స్ కూడా ఈ మూవీని చాలా ప్రెస్టేజింగ్గా ప్రమోషన్స్ కూడా గట్టిగానే స్టార్ట్ చేశారు. ఒక హిస్టారికల్ మూవీకి నేటివిటీకి తగ్గట్టుగా ప్లాన్ చేసి తీస్తున్నారు కాబట్టి కార్తిక్ ఘట్టమనేని ఒక సాహసం అనే చెప్పొచ్చు. సో కార్తిక్ ఘట్టమనేని ఈ మూవీకి డైరెక్షన్ చేయడం అండ్ ఈ మూవీలో తన ఎలివేషన్స్ తగ్గట్టుగా ఈ మూవీ చూపించబోతున్నారు డైరెక్షన్ గారు. అండ్ ఈ మూవీలో మంచు మనోజ్ గారు నటించడం అండ్ మన తేజ సజ్జకి ఈ మూవీ 'హనుమాన్' తర్వాత ఈ మూవీ తీయడంతో ఈ మూవీ మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఈ మూవీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. సో సాంగ్ కూడా చాలా బాగున్నది అండ్ మ్యూజికల్గా కూడా చాలా ఎక్స్ట్రాడనరీగా ఉందని చెప్పొచ్చు. సో అందరికీ ఈ సాంగ్ చూస్తున్నంతసేపు ఒక తెలియని ఒక డిఫరెంట్ టోన్లోకి వెళ్ళిపోతారు. సో ఆ టోన్ ఏంటంటే ఆ మూవీ చూస్తున్నంతసేపు ఆ సాంగ్ ఓకే నిజంగానే ఈ సాంగ్ ఉండాల్సిందే ఈ మూవీలో అనిపించే ఒక మంచి ఫీలింగ్ మాత్రం ఇవి ఉండబోతుంది. అండ్ ఈ సాంగ్ చూస్తున్నంతసేపు మంచి ఫీలింగ్ మాత్రం నాకు కలిగింది. సో డెఫినెట్గా ఈ సాంగ్ చూసిన మీకు అదే కలుగుతుంది. సో ఈ మూవీ మీకు ఏ విధంగా ఫీలింగ్ కలిగింది అనేది మాకు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరు చూసినా ప్లీజ్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. అండ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఈ 'మిరాయి' మూవీ నుంచి నెక్స్ట్ టీజర్ అప్డేషన్ రాబోతుంది. ఎందుకంటే ఇప్పటివరకు టీజర్ అప్డేషన్ రాలేదు, ఓన్లీ గ్లిమ్స్ తోటే సరిపెట్టారు కాబట్టి త్వరలో టీజర్ రాబోతుందని టాకు. సో టీజర్ వచ్చినాక మనకు మూవీ యొక్క క్లారిటీ అనేది క్లియర్గా తెలుస్తుంది. టీజర్ వచ్చింది కానీ ట్రైలర్ రాబోతుందని చెప్తున్నారు. సో సారీ. అండ్ ట్రైలర్ వచ్చిన తర్వాత మనకు క్లారిటీ అని వస్తుంది. గ్లిమ్స్ రిలీజ్ అయింది, టీజర్ కూడా రిలీజ్ అయిందని చెప్పారు. సో మొత్తంలో 'మిరాయి' మూవీ నుంచి ఒక మంచి అప్డేట్ వచ్చిందని చెప్పొచ్చు. పీపుల్స్ మీడియా వాళ్ళు ఏ మూవీ తీసినా ఒక ప్రెస్టేషన్గా తీస్తారు. సో డెఫినెట్గా ఈ మూవీ పీపుల్స్ మీడియా వాళ్ళు ఇవరకు తీసిన పీపుల్స్ ఫ్యాక్టరీ వాళ్ళు రాజేష్ కూడా ఇప్పుడు లైన్లో ఉన్నది. సో డెఫినెట్గా 'మిరాయి' మూవీ మంచి బ్లాక్ బస్టర్ అవుతుందని చాలామంది అమ్ముతున్నారు. నేను కూడా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.